ఈరోజు పులిదండలు నిర్వహిస్తున్న సేవలన్ సెంత్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న అనేక రకాల సంప్రదాయాల గురించి మనం ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. దీనిలో భాగంగా మనతో మాట్లాడుతున్నారు అన్న. నమస్తే అన్న, మీ పేరు? నాగునాయక్ అన్న. నమస్తే అన్న, నా పేరు నాగునాయక్. అన్న, ఈ సేవలన్ సంత్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ భోగ్ బండార్ అంటే దీని యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయి? ఇది మా బంజార్లో 287వ శ్రీ శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ జయంతి సందర్భ భోగమండార కార్యక్రమం చేసుకుంటాం. ఇక్కడ మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మా శివలాల్ గఢ్ అనేది మా ఆశ్రమం ఉంటుంది, అక్కడ సమాధి ఉంటుంది. మా బంజారా కుల దేవతలు అందరూ, మా బంజారా బిడ్డలందరూ శివలాల్ సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ని మొక్కుంటాము. ఇక్కడ ఈ తెలుగు మన సాంప్రదాయంలో శివుడు ఎట్లనో, మళ్ళీ హనుమాన్ స్వామి ఎట్లనో, మా బంజారా జాతిలో మా కుల దేవుడు మా సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ని మొక్కుంటాము. మా పాడి పంటలు పండాలి, మా ఆవులు గొడ్లు చల్లంగా ఉండాలి, మా ఆరోగ్యం సంతోషంగా ఉండాలని మేము స్వామివారిని మొక్కుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈరోజు మా లక్ష్మీనాయక్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఇంత ఘనంగా చేసుకున్నామంటే 2000 మెంబర్స్తో మేము ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాము. సూర్యాపేట బొమ్మ దగ్గర నుంచి మేము ర్యాలీ తీసాము. దాదాపు 200 బైక్ ర్యాలీతో తీసాము. ఇంతమంది వస్తారని అనుకోలేదు, కానీ మా శివలాల్ మహారాజ్ మమ్మల్ని సహకరించారు. ఇంత సల్లంగా చూశారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి మా శివలాలే కారకులు అంటాం. ఇంకా ఏంటంటే మా సర్పంచ్ సాబ్ చాలా మమ్మల్ని సహకరించారు. సో ఈ కార్యక్రమం అంత ఘనంగా నిర్వహించుకున్నాం. ఓకేనా? మామూలుగా భోగ్ బండార్ అంటే ఒకసారి ప్రజలకు చాలా మంది తెలియదు కదా, దాని గురించి ఒకసారి 2 మాటలు. ఇదే మా లంబాడి జాతికి సంబంధించిన భోగ్ బండార్ కార్యక్రమం. ఇది అంటే నైవేద్యం ఉండి కొద్దిగా నెయ్యి వేసి దేవునికి నైవేద్యం వేస్తాం అన్నట్టు. ఇక సంప్రదాయం ప్రకారం అట్లా చేసినాం మేము. ఏదైనా ఉంటే ఇక ముందు ఇంకా పెద్దగా చేయాలని మేము ఆశిస్తున్నాం. సంబంధించే దేవుడు కాబట్టి సంత్ శివలాల్ కాబట్టి ఇక ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున మేము నిర్వహించుకుంటాము. ఇక మా ఎలాంటి రకాల ఆహార పదార్థాలు ఉపయోగించి ఇక్కడ దేవునికి పెడతారు? దీంట్లో రైస్, కొద్దిగా బెల్లము, నెయ్యి, ఇక బెల్లం, పాలు అట్లాంటి నైవేద్యం ఉండి మా దేవునికి సమర్పిస్తాం అన్న. అంటే ఇక్కడ చాలా మందికి అన్నదానాలు చేశారు కదన్నా. ఇక్కడ అన్నదానాలు చేసినప్పుడు అందరూ అన్ని రకాల మీ సంఘంలో ఉన్న దాతలందరూ సహకరించారా, మీరు సొంతంగా నిర్వహించారా? మా వాళ్ళు కూడా పెద్దలు కొద్దిగా సహకరించారు. దాంతోపాటు నాది కూడా పెద్ద వంతు సహాయం ఉంది కాబట్టి మేము చేసి మా దండలు చూపించాలని చూపించినాం కొద్దిగా. మా అంటే భోగ్ బండార్ అంటే కేవలం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు కదా, ఓన్లీ అన్నదానం అనేది అందరికి వెజిటేరియన్ ఉంటుంది. అంటే దీనికి ఏమైనా పెద్దగా దీన్ని వేరే ఏటల కోసం ఏమైనా పండుగలు చేసేది ఉంటుందా? వేటలు గిట్టలు ఏం లేదు దీనికి, ఓన్లీ భోగ్ బండార్ కార్యక్రమం అనేది ఉంటుంది అంతే. కూరగాయల దీన్ని ఏమైనా పెద్దగా జాతర లెక్క చేస్తారా? జాతర అంటే నెక్స్ట్ మా చాంప్లాల్ ఏప్రిల్ 2వ తారీఖు మాకు చాంప్లాల్ జాతర ఉంది, అది ఘనంగా మేము నిర్వహిస్తాం. ఓకే, చూసారండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆచారాలని సంప్రదాయాలు ఉన్నాయి. ఇలాంటి పండుగలు అందరికీ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తున్నాం మన టైప్ చూస్తున్నాం. థ్యాంక్ యూ. జై శివలాల్, జై మెరమయాడి, జై శివలాల్.